హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగులో. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. అందరికీ హ్యాపీ సండే. నేను సండే రోజు అయితే మా హస్బెండ్ అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు. దాన్ని అయితే ఫ్రై అయితే చేస్తున్నానండి, చూపిస్తాను, చూసేయండి. అదేంటో సండే అంటేనే నాకు పీస్ఫుల్గా చాలా ప్రశాంతమైన డే లాగా అనిపిస్తుందండి. ఈ వీక్ అంతా మనకి గజిబిజీ గందరగోళం లాగే ఉంటుంది. హడావిడిగా మనం వర్క్లన్నీ చేసుకొని పిల్లలకైతే స్కూల్కి పంపించుకోవాలి. ఆ సండే అంటే కొంచెం పీస్ఫుల్గా, కొంచెం లేట్ అయినా కూడా కుకింగ్ చేసుకొని ప్రశాంతంగా తిని మనం రెస్ట్ తీసుకోవచ్చని నాకైతే మనసుకైతే అనిపిస్తుంది. ఇంకా పిల్లలైతే చికెన్ అయితే గ్రేవీ కర్రీ వద్దు మమ్మీ, వేపుడు చేయమన్నారండి. ఇంకా పిల్లల కోసం అయితే వేపుడు అయితే చేస్తున్నాను. ఇంకా ఎందుకంటే సాటర్డే పెట్టిన రసం అయితే, టమాటా రసం అయితే ఉందండి. ఇంకా రసం ఉంది కదా అనేసి అయితే ఇంకా నేను చికెన్ వేపుడు అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా చేస్తే మా పిల్లలకి నిజంగా చాలా ఇష్టం అండి. ఇట్లా ఒట్టిగా కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. చికెన్ వేపుడు కోసం అయితే నేను 1 kg అయితే చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ అయితే పసుపు సాల్ట్ వేసి అయితే నీట్గా క్లీన్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను. కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాము. కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను. అందులోకి అయితే 100 grams అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే హీట్ అయిందండి. హీట్ అయిన ఆయిల్లోకి అయితే సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత మంచిగా వేపుకోవాలి. అందులోకి 1 స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గుతున్నాయండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అందులోకి అయితే 1 స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. నేనైతే అక్కడ పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకొని నీట్గా క్లీన్ చేసుకుని చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను. చికెన్ వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి. అప్పుడు 2 నిమిషాలు మగ్గనిస్తే మనకి చికెన్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. వాటర్ రిలీజ్ అయిన తర్వాత వాటర్ అంతా డ్రై అవ్వాలి. చికెన్లో రిలీజ్ అయిన వాటర్ అంతా డ్రై అయినాయండి. అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము. అందులోకి అయితే నేను 1.5 స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే కారం పచ్చివాసన పోయి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా నేను పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకుంటున్నాను. వేపుకున్న తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నాము. కారం అయితే మగ్గిందండి. అందులోకి అయితే చిన్న గ్లాస్తో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని అయితే 10 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. ఇక్కడైతే నేనైతే వాటర్ యాడ్ చేశాను. కర్రీని అయితే 10 నిమిషాలు అయితే ఉడికించుకుంటాను. మనం చికెన్లో పోసిన వాటర్ అంతా డ్రై అయినాయి. అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాము. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. కర్రీని తిప్పుకొని అయితే 2 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. అప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ అయితే మనకి చికెన్కి అయితే బాగా పడుతుంది. అప్పుడు టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఫైనల్లీ అందులోకి అయితే 1 స్పూన్ వరకు అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాము. ఇక్కడైతే నేను గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. గరం మసాలా వేసిన తర్వాత కర్రీని తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. 2 నిమిషాలు కర్రీ మగ్గితే మనకి చికెన్ వేపుడు అనేది రెడీ అవుతుంది. చికెన్ వేపుడు అయితే రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. అందులోకి ఫైనల్లీ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాము. అందులోకి నిమ్మరసం వేసుకుంటే చికెన్ వేపుడు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం అయితే యాడ్ చేసుకున్నాము. యమ్మీగా ఉండే చికెన్ వేపుడు అయితే రెడీ అయిందండి. ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్గా మనం అయితే లెమన్ జ్యూస్ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఇది మన రైస్లో రసం కాంబినేషన్లో తింటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు వెంటనే మీరైతే నా వీడియో చూసేయచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.